వీడిది ఒక పార్టీ, వీడు ఒక రాజకీయ నాయకుడు, దీనికి ఒక మేనిఫెస్టో. ఓవర్ యాక్షన్ కాకపోతే ₹4 గూగుల్ పే, ఫోన్ పే సంపాదించుకుని రాజకీయ నాయకుడు అంటే ఎట్టవుతుంది? అయ్యో, అసలు అజయ్ బాబుని మార్చింది నేనే అనేసి మాత్రం మాట్లాడుకున్నట్టుంది ఇది. మార్చుంటాడు, ఎందుకంటే ఇలా కదరా అడుక్కుండేదని. ఓ అంటే మార్చుంటాడు నిజంగా, ఎందుకంటే ఏంట్రా ఈ దరిద్రం కొట్టి అడుక్కునేది, ఇలా కాదు అడుక్కునేది అని చెప్పి కొన్ని టెక్నిక్స్ నేర్పించున్నాడు. నేను చెప్పాను కదా, గురువుకే పాఠాలు నేర్పించే భిక్షగాడు. రైట్. కాబట్టి ఇలాంటి దరిద్రులు వీళ్ళ అసలు స్వరూపాన్ని ఇప్పటికీ బయటకు వచ్చింది, దేవుడు బయట వేశాడు. వీళ్ళని ఇప్పటికైనా క్రైస్తవ సమాజం గమనించాలి. అబద్ధాన్ని కాకుండా నిజాన్ని నమ్మేటువంటి వ్యక్తులు రావాలి క్రైస్తవులోకి. ఇలా ఏంటంటే ఎవడు ఏది చెప్తే అది వాడి కోసం చెప్పినప్పుడు దాన్ని నమ్మి ఇప్పుడు కదా పరువు పోయింది అందరిది. అది ఇప్పుడు అసలు సిజరైన పరువు పోవడం అంటే ఇది. వాడే కాదు, వెధవైన